హాయ్ అండి, నమస్తే. ఈరోజు మేము ముందుకు ప్రెషర్ కుక్కర్ దమ్ బిర్యానీ తీసుకొచ్చిన. వీడియోలో చూపించిన విధంగా 3/4 కేజీ బాస్మతి రైస్ తీసుకొని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అన్ని రకాల మసాలా దినుసులను, తరిగి పెట్టుకున్న టొమాటో, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని రెడీ చేసుకోవాలను. చూపించిన విధంగా కారం కలిపిన చికెన్ రెడీ చేసుకోవాలను. చూపించిన విధంగా మసాలా దినుసులను కారం కలిపిన చికెన్లో వేసుకోవాలను. తరిగి పెట్టినటువంటి ముక్కలను చూపించిన విధంగా వేసుకోవాలను. ఒకసారి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలని. ఇలా కలిపిన చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవాలను 15 మినిట్స్. ప్రెషర్ కుక్కర్లో 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని మ్యాగ్నేట్ అయిన చికెన్ చూపిన విధంగా వేసుకోవాలను. ఒకసారి ఆయిల్ కలిసే విధంగా మొత్తాన్ని చూపించిన విధంగా కలుపుకోవాలను. మరొక పొయ్యి మీద హీట్ వాటర్ రెడీ చేసుకోవాలను. ఈ విధంగా హీట్ అయిన తర్వాత 15 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకోవాలను. ఈ బాస్మతి రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడం కోసం సాల్ట్ మరియు ఒక లెమన్ పిండవలను. లెమన్ తప్పకుండా పిండవలను. పిండితే రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. మరొక పొయ్యి మీద ఉంచిన చికెన్ ఈ విధంగా అయినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయవలను. ఇప్పుడు మాత్రమే వేయాలి. ముందుగా వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోయి గిన్నెకు అంటుకుంటుంది. కాబట్టి 2 మినిట్స్ ఉడికించిన తర్వాత మసాలా వేసి కలుపుకోవాలను. మళ్ళీ ఈ మసాలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఒక లెమన్ తీసుకొని చూపించిన విధంగా పిండవలను. లెమన్ కూడా ఈ విధంగా పిండి లెమన్ 2 మినిట్స్ ఉడికించవలను. మరో పొయ్యి మీద ఉన్నటువంటి రైస్ 80% ఉడికిందా లేదా చూసుకోవాలను. ఈ విధంగా ఒకసారి కలిపి రైస్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలను. 80% ఉడికిన తర్వాత చూపించిన విధంగా గంజి ఉంచుకోవాలను. గంజి ఉంచుకున్న రైస్ని పక్కకు పెట్టుకొని 80% ఉడికినటువంటి ఈ విధంగా ఉడికిన చికెన్ కింద స్ప్రెడ్ చేసుకొని పైన రైస్ను లేయర్ బై లేయర్ వేయవలను. కింద చికెన్ ఉండవలను, రైస్ పైన ఉండవలను. చూశారు కదా రైస్ ఎంత పులులుగా ఉందో. ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. కారణం లెమన్ పిండడం వల్ల. అందువలన లెమన్ పిండకుండా మర్చిపోవద్దు. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని పైన వేసి 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలను. చూసారే కదా కుక్కర్ దమ్ బిర్యానీ ఎంత అట్రాక్షన్గా రెడీ అయ్యి మనకు కనబడుతుందో. ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికాయి. రైస్ కూడా పొడిగా ఉంది. నా యందు దయ ఉంచి నా ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి. చూపించిన విధంగా చూడండి ఎంత మెత్తగా, ఎంత జ్యూసీగా కనపడుతుందో ముక్క. లెగ్ పీస్ కూడా ఎంతో రుచిగా, ఆకర్షణీయంగా కనపడుతుంది. కావలసిన పదార్థాలు కనిపిస్తాయి, ఒకసారి చూడండి.